డాక్టర్ చిన్నమైల్ అంజిరెడ్డి గారు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ మద్దతు కోరుతున్నారు. నిన్న ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం, బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తాం. 42% కోసం శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు, కేంద్రానికి నివేదన, కులగణనలో పాల్గొనని వారికి మరో అవకాశం కల్పిస్తున్నాం. ఈ నెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు నమోదు. విలేకరులతో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో సమీక్ష. దీంతో ఏం కాబోతున్నది? స్థానిక ఎన్నికలు ఇప్పట్లో లేనట్లే. 42% బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదం పొందిన తర్వాతే నిర్వహించే అవకాశం. వెరీ ఇంట్రెస్టింగ్ ఇది. మొత్తానికి బీసీ మేధావులు కానీ బీసీ ప్రజలు కానీ ఈ వాదం బలపడుతున్నదని ప్రభుత్వానికి ఒక సెగ గట్టిగా తగిలింది. ఏముంటుందిలే అని అనుకున్నారు, కానీ బలంగా రకరకాల సమావేశాలతోటి ప్రజల్ని ఇంకా చైతన్యపరిచే ప్రయత్నాలు జరిగినాయి. ప్రభుత్వానికి ఇది దెబ్బ పడబోతున్నదన్న ఒక ఇదైతే తగిలింది. రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో వారికి 42% రిజర్వేషన్లు కల్పించేందుకు మార్చి మొదటి వారంలో మంత్రి మండలిలో ఏకగ్రీవ తీర్మానం చేస్తాం. ఏది? మార్చి ఫస్ట్ వీక్లో జరిగే సమావేశాల్లో. దానిపైన శాసనసభ బడ్జెట్ సమావేశాల్లో బిల్లు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపుతాం. అన్ని పార్టీల మద్దతుతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి పార్లమెంట్లో ఆమోదింపజేస్తాం. బుధవారం కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కులగణనపైన జరిగిన సమీక్ష అనంతరం ఆయన సచివాలయంలో మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇందులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రణాళికా శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియాలు పాల్గొన్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు రాష్ట్రంలో బీసీలకు విద్య, రాజకీయ, ఆర్థిక రంగాల్లో 42% రిజర్వేషన్లు కల్పించే విషయంలో ప్రజాప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్నది. రిజర్వేషన్లను అడ్డుకునే కుట్రలు భగ్నం చేస్తాం. వారి జనాభా 56% పైగా ఉన్నట్లు తాజా కులగణన సర్వేలో తేలింది. దానికి అనుగుణంగా ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్లో ప్రకటించిన విధంగా 42% రిజర్వేషన్లు వారికి ఇవ్వాలని ఇప్పుడు నిర్ణయం తీసుకున్నాం. ఢిల్లీకి ప్రతినిధి బృందం శాసనసభ ఆమోదించిన బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్లో కూడా ప్రవేశపెట్టేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాం. కలిసి వచ్చే రాజకీయ పార్టీల వారితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతినిధి బృందం ఢిల్లీకి వెళ్తుంది. ప్రధానితో పాటు అన్ని పార్టీల నేతలను కలుస్తాం, విజ్ఞప్తి చేస్తాం. పార్లమెంట్లో ఈ బిల్లు పాస్ చేయించేందుకు దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలను కూడగడతాం. రాజకీయ శక్తులను ఏకం చేస్తాం. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు తీసుకురావడం మా లక్ష్యం. పార్లమెంట్లో బిల్లు ఆమోదం కోసం మద్దతు కూడగట్టడానికి రాజకీయ ప్రయోజనాలు పక్కన పెట్టి అన్ని పార్టీల వారు, సామాజికవేత్తలు, ప్రజా సంఘాల వారు, మేధావులు కలిసి రావాలి అని భట్టి కోరారు. టోల్ ఫ్రీ, ఆన్లైన్, స్వయంగా వివరాలు సమర్పించేందుకు అవకాశం. కులగణనలో పాల్గొనని వారి కోసం ఈ నెల 16వ తేదీ నుంచి 28వ తేదీ వరకు మరోసారి సర్వే నిర్వహిస్తామని భట్టి చెప్పారు. రాష్ట్రంలో కులగణన సర్వే శాస్త్రీయంగా జరిగింది. సర్వేలో 3.1% మంది పాల్గొనలేదు. కొందరు ఉద్దేశపూర్వకంగా లెక్కలివ్వడానికి ముందుకు రాలేదు. మరికొందరు తాళాలు వేసుకున్నారు. కేసీఆర్, కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి వంటి వారు ఉద్దేశపూర్వకంగా సర్వేకు సహకరించలేదు. రాష్ట్రంలో కులగణన విజయవంతమైతే దేశమంతటా చేయాల్సి వస్తుందని అనుకునేవారు రీసర్వే కోసం డిమాండ్ చేస్తున్నారు. వారందరి కోసం మరోసారి అవకాశం ఇస్తున్నాం. ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు వివరాలు నమోదు చేసుకోవాలి. మండల కార్యాలయాల్లో ప్రజాపాలన అధికారులు అందుబాటులో ఉంటారు. అక్కడ వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా కూడా కుటుంబ వివరాలు నమోదు చేసుకోవచ్చు. టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేసి వివరాలు నమోదు చేసుకోవాలి అని కోరితే అధికారులు ఫోన్ చేసిన వారి ఇంటికి వెళ్లి అన్ని వివరాలు సేకరిస్తారని భట్టి తెలిపారు. మళ్లీ సర్వేకి అవకాశం ఇవ్వడం, శాసనసభలో బిల్లు వల్ల స్థానిక ఎన్నికలు ఆలస్యమై కేంద్ర నిధులు మరిన్ని రోజులు ఆగిపోయే ప్రమాదం ఉన్నది కదా అని విలేకరులు భట్టిని ప్రశ్నించగా, బీసీలకు 42% రిజర్వేషన్ల సాధన కోసం ఆర్థిక భారాన్ని భరించేందుకు రాష్ట్రం సిద్ధంగా ఉన్నది. స్వాగతిస్తున్నాం. జాజుల సమగ్ర కుల సర్వేలో ఇప్పటి వరకు పాల్గొనని ప్రజలకు మరోసారి అవకాశం కల్పించేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ స్వాగతించారు. బీసీ రిజర్వేషన్లు 42%కి పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని బుధవారం ఆయన ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఇక్కడ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ప్రభుత్వం నుంచి ఒక రియాక్షన్ వచ్చింది, ఒక స్పందన వచ్చింది. మొండిగా ముందుకు వెళ్లకుండా రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినట్టుగా దాని మీదనే స్టిక్ ఆన్ అవ్వకుండా కొంత ప్రజా ఉద్యమానికి తలొగ్గి ఒక నిర్ణయం తీసుకున్నారు. మంచిది, బాగుంది.
నైస్ అండ్ మీకు ధన్యవాదాలు కూడా. కానీ అదే సమయంలో మీరేమంటున్నారు, ఇప్పుడు ఈ కులగణన మళ్ళీ నిర్వహిస్తాం అంటున్నారు. ఎట్లా? టోల్ ఫ్రీ నెంబర్, ఆన్లైను, అంటే వాళ్ళు వచ్చి వివరాలు సమర్పించాలని అంటున్నారు. దీనివల్ల ఎంత శాతం పెరిగే అవకాశం ఉంది? మీరు ఆల్రెడీ ప్రజల్లో ఒక భయభ్రాంతులకు గురి చేశారు. ఆ 56 ప్రశ్నలు పాడుగాను మీరు చెప్పండి, 56 ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని చెప్పండి. నీ ఆస్తి ఎంత, నీ నెంబర్ ఎంత, నీ అకౌంట్ నెంబర్ ఏంది, ఎన్ని పైసలు ఉన్నాయి, నీకు ఎంత భూమి ఉంది, జనానికి భయం అయిపోయా. అందుకే మీరు ఏం చెప్పండి, ఇప్పుడు బీహార్లో చేసిన సర్వేలో కూడా జస్ట్ ఒక 16 ప్రశ్నలు 17 ప్రశ్నలు ఉన్నాయి అంతే. ఆ సర్వేలో మొత్తం ఆ సర్వేను పూర్తిగా మానిటరింగ్ చేసిన అధికారి ఎవరు? మన ఆదిలాబాద్ చెందిన ఐఏఎస్ అధికారే రాజేంద్ర. ఆయనతో కూడా మీరు రివ్యూ చేసిరు. అయినా కూడా మీరు 56 ప్రశ్నలు పెట్టిరు. ఉద్దేశపూర్వకంగా పెట్టిరు అన్నది బయట మాట్లాడుకుంటున్నారు. సో మీరు ఏం చేయండి అంటే, మీరు కేవలం మీ క్యాస్ట్ ఏంటి, మీ కులం ఏంటి అన్న విషయాన్నే ప్రధానంగా అందులో చెప్పేటట్టుగా ప్రజలకు అవగాహన కల్పించండి. 400 కోట్ల యాడ్స్ ఇచ్చింది మీరు, దగ్గర ఇప్పుడు 300 కోట్లు దాటి ఉంటుంది. ఒక్క యాడ్ అయిన కులగణన మీద ఒక పేపర్లో యాడ్ వచ్చిందా? ముఖ్యమంత్రి ఫోటో పెట్టి మేము కులగణన చేస్తున్నాము, దీంట్లో అందరూ పార్టిసిపేట్ కండి, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు, ప్రభుత్వం ఇచ్చే స్కీమ్లకి దీనికి సంబంధం లేదు అని ఒకటి ఇచ్చిరా? ఒక్క యాడ్ వచ్చిందా? ఒక్క పేపర్లో ఒక యాడ్. ఇప్పుడు వీళ్ళు ఏం చేయబోతున్నారు? ఇప్పుడు మళ్ళీ వీళ్ళు చేసి చేతులు దులుపుకునే అవకాశం ఉంటే మళ్ళీ పెద్ద మోసం అవుతుంది. ఇప్పుడు 42% రిజర్వేషన్లు మేము కల్పిస్తామని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి నివేదించడం అయిపోయింది కానీ అంటే కథం, మళ్ళీ అది పెద్ద మోసం అవుతుంది. మీరు ఏం చేయాల్సి ఉండే, ఇప్పుడు December 9th ఏమో మీరు అధికారం చేపట్టిరు, జనవరిలోనో ఫిబ్రవరిలోనో మీరు కులగణన చేసి మీరు ఇది పర్ఫెక్ట్, మీకు చిత్తశుద్ధి ఉండి పని చేసేటోళ్ళు కులగణన చేసి ఇమ్మీడియట్గా మీరు బీసీ డెడికేటెడ్ కమిషన్, స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల కోసం బీసీ డెడికేటెడ్ కమిషన్ వేసి అసెంబ్లీలో చట్టం చేసి ఒక 6 నెలలు అయిపోద్ది ఈ ప్రాసెస్ అంతా. అసెంబ్లీలో చట్టం చేసి కేంద్రానికి పంపించి అక్కడ ప్రెషర్ పెడితే ఈ సమయానికి ఆ అంశం ఒక కొలిక్కి వచ్చేది. ఒకవేళ అక్కడ కొలిక్కి వచ్చినా రాకపోయినా వాళ్ళు ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ వాళ్ళు కులగణన అంటే వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు. వాళ్ళు క్లియర్గా సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసారు. ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అని సుప్రీంకోర్టులో అఫిడవిట్ వేసారు గతంలోనే. వాళ్ళకి ఎంత మాత్రం ఇష్టం లేదు. వాళ్ళు కేవలం మతం ఆధారిత రాజకీయమే చేస్తారు, కులం బేస్డ్గా వాళ్ళు. అందుకే కదా రాహుల్ గాంధీ దాన్ని కౌంటర్గానే ఈ కులగణన అన్న ఒక నినాదాన్ని ఎత్తుకున్నాడు. అది వీళ్ళకి ఇష్టం లేదు, ఇది వాళ్ళకి ఇష్టం లేదు. ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వము సుప్రీంకోర్టులో అఫిడవిట్ కూడా వేసింది ఇది చాలా కాంప్లికేటెడ్ ఇష్యూ అని. సో మరి వాళ్ళకి ఇష్టం ఉండదు. అండ్ ఇక్కడ ఈ రిజర్వేషన్ అమలు చేయడానికి ఇప్పుడు 42% రిజర్వేషన్ అమలు చేయాలా? సుప్రీంకోర్టులో సీలింగ్ ఉన్నది అని అనుకోవాలి. ఏం చేస్తాం? 50% రిజర్వేషన్లకి మించకూడదన్న ఒక సుప్రీంకోర్టు గతంలో చెప్పిన జడ్జిమెంట్ ఉన్నది, సీలింగ్ ఉన్నది. కానీ సుప్రీంకోర్టు ఏం చెప్పింది? సైంటిఫిక్ డేటా ఆధారంగానే రిజర్వేషన్స్ ఇవ్వాలి. సైంటిఫిక్ డేటా ఉంటే దానికి అనుకూలమని సుప్రీంకోర్టు చెప్పింది. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కేంద్రం చేసింది కదా, ఎట్లా చేసింది? దీనివల్ల బీసీలు అంతా నష్టపోతున్నారు కదా. వాళ్ళకి ఎంత జనాభా ఉంటే అందులో ఉన్న ఎకనామిక్ వీకర్ సెక్షన్కి రిజర్వేషన్ కల్పించడం తప్పులేదు. కానీ ఆ రిజర్వేషన్ని ఇచ్చింది ఒక రకంగా అయితే వాడుకుంటున్నది ఇంకొక రకంగా. మరి ఇప్పుడు ఈ 50% సీలింగ్ 10%, 50%, 60% అయింది కదా, ఇది అయిపోయినట్టే కదా. ఇది ఎవరు ఆలోచించాలా? రాష్ట్రం ఆలోచించాలా? కేంద్రం ఆలోచించాలా? ఇప్పుడు ఏం చేయాలి? ఒకవేళ ఈ 50% రిజర్వేషన్స్కి మించకుండా చేయాలి అంటే 9th షెడ్యూల్లో చేర్చాల్సిన అవసరం ఉంటుంది. తమిళనాడులో స్వాతంత్రోద్యమానికంటే ముందే ప్రారంభమైన బీసీ ఉద్యమం కారణంగా అక్కడ రిజర్వేషన్స్ 69% అమల్లో ఉన్నాయి. 69% అక్కడ రిజర్వేషన్స్ ఉన్నాయి. సో ఆ తర్వాత ఎంతోమంది కోర్టుకు వెళ్ళినా కోర్టు ఆ రిజర్వేషన్స్ని టచ్ చేయలే. మనం జస్టిస్ ఈశ్వరయ్య గారితో ఇంటర్వ్యూ చేసినాం. ఆయన కూడా ఒక యాక్ట్ని తయారు చేసిండు. సో దీన్ని ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేయడానికి అసెంబ్లీలో చట్టం చేయండి, కేంద్రం మీద ఒత్తిడి తీసుకురండి అని. సో ఆ 9th షెడ్యూల్లో పెట్టిన ఏ దాని మీద కూడా ఇంతవరకు ఎవరు దాన్ని క్వశ్చన్ చేయలేదు. క్వశ్చన్ చేసినా ఎక్కడ వాటికి ఇబ్బంది జరగలే. సో అందుకే కేంద్రం ఇప్పుడు ఏం చేయాలి? ఈ 9th షెడ్యూల్లో ఈ రిజర్వేషన్స్ని పెట్టాల్సి ఉంటుంది. మరి కేంద్రం ఆ పని చేస్తుందా?
ఇంతలోనే మీరు ఇక లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగాలి, మళ్ళా ఇదొకటి ఉన్నది, మళ్ళా ఇంతలోనే లోకల్ బాడీ ఎలక్షన్స్ జరగాల. మరి సమయం ఎక్కడున్నది? ఈ ప్రెజర్ ఎట్లా పెట్టగలుగుతారు కేంద్రం మీద ఇంత తక్కువ సమయంలో? అందుకే అంటున్నా, December 9th రోజు మీరు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇది చేసి ఉంటే ఈ పాటికి ఈ అంశం ఒక కొలిక్కి వచ్చేది. ఒకవేళ కేంద్రం చేయకపోయినా అరే వీళ్ళు చేసిరు కదా, బాగానే కష్టపడ్డారు కదా, వీళ్ళకి చిత్తశుద్ధి ఉన్నది కదా అని ప్రజలు మీ వైపు నిలబడే అవకాశం కూడా ఉంటుండే. చాలా డిలే జరిగింది. మరి ఇప్పుడు ఎప్పుడు ఎలక్షన్స్ జరుగుతాయి? ఇప్పట్లో జరిగే అవకాశం లేదంటున్నారు. ఇగో కులగణన సర్వేలో పాల్గొనని వారికి మరోసారి అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలో ఎన్నికలు ఇప్పుడిప్పుడే జరిగే అవకాశం లేదని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. రిజర్వేషన్ల బిల్లు శాసనసభ ఆమోదం పొందిన తర్వాత స్థానిక ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని తెలిపాయి. ప్రభుత్వం 6 నెలలుగా ఎన్నికల నిర్వహణకు సన్నాహాలు చేపట్టింది. రాష్ట్రంలో ఇంటింటి సమగ్ర సర్వే నిర్వహించింది. వాటి వివరాలు వెల్లడైనాయి. బీసీ డెడికేటెడ్ కమిషన్ సైతం తమ నివేదికను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారికి అప్పగించింది. దాని ఆధారంగా ప్రభుత్వం రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకొని ఎన్నికల సంఘానికి నివేదిక ఇవ్వాల్సి ఉన్నది. 42% బీసీ రిజర్వేషన్లకు కార్యాచరణ కోసం సీఎం రేవంత్ రెడ్డి బుధవారం పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్లో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, బీసీ రిజర్వేషన్లపై సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశంలో ఆయన మంత్రులు, అధికారులతో బీసీ రిజర్వేషన్ల అమలు, బీసీ డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన నివేదికపైన సుదీర్ఘంగా చర్చించారు. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో రిజర్వేషన్లు 50% వరకే ఉండాలని, ఎస్సీ ఎస్టీలకు పోను మిగిలినవి బీసీలకు రిజర్వ్ చేయాలని కమిషన్ సిఫారసు చేసింది. అయితే కులగణన జరిగి బీసీల శాతం తేలడం, కామారెడ్డిలో జరిగిన కాంగ్రెస్ బీసీల సదస్సులో 42% రిజర్వేషన్లు కల్పిస్తామని ప్రకటించిన నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కార్యాచరణకు శ్రీకారం చుట్టాలని ముఖ్యమంత్రితో పాటు ఎక్కువ మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దాంతో 42% రిజర్వేషన్లకు శాసనసభ తీర్మానం చేసి కేంద్రానికి పంపి అమలుకు ఒత్తిడి చేయాలని నిర్ణయించారు. ఉప ముఖ్యమంత్రి భట్టి, మంత్రులు ఉత్తమ్ వీళ్ళంతా ఆ సమావేశంలో పాల్గొన్నారట. ఇక్కడ ఇంకొకటి ఉన్నది. మీరు ఏమంటున్నారు? టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి ఎవరైతే నమోదు చేసుకోలేదో వాళ్ళు నమోదు చేసుకోండి అంటున్నారు. వాళ్ళు ఎందుకు చేసుకుంటారు? కొంతమంది రాని వాళ్ళు చేసుకుంటుండొచ్చేమో. అందరూ చేసుకునే అవకాశం ఉందా? మీ దగ్గర ఆల్రెడీ డేటా ఉంది కదా, ఎవరు ఇచ్చారు ఎవరు ఇవ్వలేదని. మీరే వెళ్ళండి, మళ్ళీ ఒక 10 రోజులుగా మళ్ళీ మీరు సర్వే చేస్తే అయిపోతుంది కదా. అయినా ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంది, మీరు ఓసీల జనాభాని 20% పైగా చూపించారు. ఆ తప్పుల తడకనే కదా మళ్ళీ ఇప్పుడు మాట్లాడుతున్నది మేము. అది తగ్గాల్సిన జనాభాని మీరు ఆల్రెడీ పెంచి చూపించారు కదా, మరి ఇప్పుడు అది అట్లే ఉంటుందా? మీరు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకి జస్టిఫికేషన్ కోసం అవును వీళ్ళ జనాభా ఇంత ఉంది కదా, రిజర్వేషన్స్ ఇంత ఉండాలి అని ప్రజల్లో ఒక ఇది రావడం కోసం వాళ్ళ జనాభాని పెంచి చూపించారు. మరి అది పెంచి చూపించినప్పుడు కులగణన రీసర్వే చేయాలి, కానీ బీసీల కోసం మళ్ళీ నమోదు చేసుకొని వాళ్ళు నమోదు చేసుకోండి అని అంటే అసలు అది చేయడమే తప్పుల తడకగా ఉందన్నది కదా చేసిందే. 2014 సమగ్ర కుటుంబ సర్వేలో వాళ్ళు ఓసీలు అంటే అదర్ క్యాస్ట్ అని పెట్టింది కేసీఆర్ అన్నాడు. అందులో ఓసీలు అంటే రెడ్లు ఉన్నారు, ముస్లింలు కూడా ఉన్నారు. అందులో రెడ్ల శాతం ఎంత ఉంది? 9-10% ఉన్నది. మరి మీరు ఇక్కడ మొత్తం ఈ 20% చూపించారు ఇక్కడ అందరిది కలిపితే. మరి ఎట్లా 6% ఎట్లా పెరిగింది? దగ్గర 6% పెరిగింది. మరి పెరిగిన వాళ్ళు పెరిగినట్టేనా? ఆ లెక్కలు తప్పు అంటున్నాం కాబట్టి రీసర్వే చేయాలని అడుగుతున్నారు. మీరు టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చి దీనికి చేసుకోండి. రేపు ఏమంటారు తెలుసా? ఎవరు కాల్ చేయలేదండి, దీని మీద పెద్ద చర్చ పెట్టిరు అందరు కలిసి, ఇది చాలా పెద్ద మోసము, ఉన్నవాళ్ళు వీళ్ళే కాబట్టి ఎవరు ఫోన్ చేయలేదు, అందరినీ సర్వే చేసినామని చెప్తారు. దెన్ మళ్ళీ గాడికి వస్తుంది. మీరు రీసర్వే చేయడం తప్ప దీనికి ఇంకొక ఆప్షన్ లేదు. వెరీ క్లియర్. ఇందులో ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే వీళ్ళకి కొంత పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. అట్లీస్ట్ అదొక్క పాజిటివ్ సైన్ అవుతున్నది. ఎందుకంటే ఈ ప్లేస్లో కేసీఆర్ ఉన్నాడు అనుకోండి, మీరు ఓడరా బై నాకు చెప్పేదని ముందుకే వెళ్ళేటాడు, అసలు రిపోర్టే బయట పెట్టకపోయేటాడు. అదే చేసింది కదా 2014లో. వీళ్ళు వింటున్నారు అన్న ఒక కారణం, కానీ రిజల్ట్ కావాలి మాకు. వింటున్నారు అంటే ఎన్ని రోజులు? మాకు రిజల్ట్ కావాలా?